హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్వి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ. ప్రాసెస్ చూసే ముందు వ్యూస్ వస్తున్నాయి కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే కదా, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కాట్లు పెట్టుకొని ఒక ప్యాన్లో స్టవ్ని ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో కొన్ని పల్లీలు, ధనియాలు, 4 కాజు ముక్కలు, కొంచెం సాజీరా, అలానే కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 5 to 7 minutes వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నవి అన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి 4 ఇలాచీలు, 4 లవంగా, 2 బిర్యానీ ఆకులు, అలానే ఒక పట్టా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా పౌడర్లా. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఇలా మంచిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ని మంచిగా ఆనియన్స్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత 1 కప్ వాటర్ పోసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టిన జార్లోనే కొంచెం మసాలా మిగిలిపోయి ఉంటుంది కదా, అందులోనే వాటర్ కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఇంకా కారం కూడా తక్కువైతే ఈ ప్రాసెస్లో అంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా అలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్కి కస్తూరి మెతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. చపాతీలోకి చాలా బాగుంటుంది. కర్రీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. బాయ్ బాయ్.